హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విఆర్డి క్రియేటర్స్. సో మనం తెలంగాణ చరిత్రలో భాగంగా కుతుబ్ షాహీల చరిత్రను నేర్చుకుంటున్నాం. ఈ వీడియోలో మనం కుతుబ్ షాహీల కాలం నాటి సాహిత్యము, రచనలు, ప్రముఖ కట్టడాలు అనే అంశం నుండి సాహిత్యము, రచనల గురించి నేర్చుకుందాం. నెక్స్ట్ వీడియోలో ప్రముఖ కట్టడాలు ఏమున్నాయి కుతుబ్ షాహీ కాలం నాటివి అనేవి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మాత్రం ముఖ్యమైనటువంటి కవులు, వారి రచనలు, అదేవిధంగా సాహిత్యానికి సంబంధించినటువంటి ఇతర ముఖ్యమైన అంశాలను ఈ వీడియోలో నేర్చుకుందాం. సో గోల్కొండ కేంద్రంగా పరిపాలించినటువంటి ఈ కుతుబ్ షాహీలు స్వయంగా కవులు అనేక రచనలు చేశారు. ముఖ్యంగా వీరు కవులు, పండితులను బాగా ప్రోత్సహించేవారు ఈ కుతుబ్ షాహీలు. వీరి కాలంలో ముఖ్యంగా మన తెలుగు కవులకి బాగా ఆదరణ లభించింది. తెలుగు కవులు వీరు బాగా ఆదరించేవారు. ముఖ్యంగా ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కాలంలో ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఒక దర్బార్ను నిర్వహించేవాడు. ఆ దర్బార్లో తెలుగు భాష పండితులు, కవులు ఎక్కువగా ఉండేవారు. తెలుగు భాష పండితులకు అది నిలయంగా ఉండేది. ఈ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కవితా గోష్ఠి పేరుతో అషూర్ ఖానాలో కవితా గోష్ఠిని నిర్వహించేవాడు. మనకి ఎగ్జామ్ లో అడిగే అవకాశం ఉంది, ఏ కుతుబ్ షాహీ రాజు కవితా గోష్ఠిని నిర్వహించేవాడని. ఎవరండి? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా కవితా గోష్ఠిని నిర్వహించేవాడు. వీరు తెలుగు కవులను, తెలుగు పండితులను బాగా ఆదరించారు. అందుకే మనకు కుతుబ్ షాహీల కాలంలో అనేక తెలుగు రచనలు, తెలుగు పండితులు మనకు వస్తూ ఉంటారు. కాబట్టి గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా బిరుదు వచ్చేసి ముల్కీబా రాముడు. ఇబ్రాహీం కులీ కుతుబ్ షాని ముల్కీబా రాముడుగా పిలిచేవారు. ఇతని బిరుదు చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో కవులను కనుక చూసినట్టయితే ముందుగా కందుకూరి రుద్రకవి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇతని రచనలు రిపీటెడ్ గా నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి మనకి ఎగ్జామ్ లో. సో కందుకూరి రుద్రకవి యొక్క రచనలు ఏంటో చూద్దాం. కందుకూరి రుద్రకవి రచనలలో బాగా ప్రసిద్ధి చెందింది సుగ్రీవ విజయం. ఏంటండి? సుగ్రీవ విజయం. సెకండ్ నిరంకుశోపాఖ్యానం. నెక్స్ట్ జనార్దనాష్టకములు. ఇవన్నీ కూడా కందుకూరి రుద్రకవి యొక్క రచనలు. ఈ కందుకూరి రుద్రకవికి ఇబ్రాహీం కుతుబ్ షా నెల్లూరు జిల్లాలోని రెంటచింతల లేదా చింతలపాలెం అనే గ్రామాన్ని ఈ కందుకూరి రుద్రకవికి దానంగా ఇచ్చాడు. ఏంటండి కందుకూరి రుద్రకవి యొక్క రచనలు ఏంటి? సుగ్రీవ విజయం, నిరంకుశోపాఖ్యానం, జనార్దనాష్టకములు అనేవి కందుకూరి రుద్రకవి యొక్క రచనలు. ఈ కందుకూరి రుద్రకవికి రెంటచింతల లేదా చింతలపాలెం అనే గ్రామాన్ని దానంగా ఇచ్చినటువంటి కుతుబ్ షాహీ రాజు ఎవరు అని రేపు మనకు క్వశ్చన్ అడగవచ్చు ఎగ్జామ్ లో. ఎవరిచ్చారండి కందుకూరి రుద్రకవికి రెంటచింతల లేదా చింతలపాలెం అనే గ్రామాన్ని? ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఇవ్వడం జరిగింది. ఈ ఇబ్రాహీం కులీ కుతుబ్ షా యొక్క బిరుదు ఏంటండి? ముల్కీబా రాముడు. ఈ పాయింట్స్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఏవి కూడా స్కిప్ చేయకుండా నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ అద్దంకి దయాకరుడు వచ్చింది, క్షమించండి. అద్దంకి గంగాధరుడు. ఇతని రచన వచ్చేసి తపతి సంవరణోపాఖ్యానం. అద్దంకి గంగాధరుడు యొక్క రచన. ఇది ఇబ్రాహీం కులీ కుతుబ్ షాకి అంకితం చేశాడు. అద్దంకి గంగాధరుడు ఈ తపతి సంవరణోపాఖ్యానాన్ని రచించి దీనిని ఇబ్రాహీం కులీ కుతుబ్ షాకి అంకితం చేయడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి, ప్రీవియస్ బిట్ కూడా ఇది. నెక్స్ట్ పొన్నగంటి తెలంగాణ యయాతి చరిత్రను రచించాడు. ఈ యయాతి చరిత్ర అనేది తెలుగులో మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్యం ఈ యయాతి చరిత్ర. నెక్స్ట్ ముదిగండి సింగనాచార్యుడు. ఇతని రచన దశరథ రాజ నందన చరిత్ర. ఇతని ఆస్థానంలో ఉర్దూ కవులు వచ్చేసి ఫిరోజ్ ఉండేవాడు. ఫిరోజ్ యొక్క రచన తెసల్నామా. నెక్స్ట్ అలీపుర్సి అనే కవి ఉండేవాడు. ఇతడు నసబ్నామా కుతుబ్ షాహీ అనే రచనను చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ రచనలన్నీ వీటిని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగచ్చు. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తున్నాను. అద్దంకి దయాకరుడు తపతి సంవరణోపాఖ్యానం, పొనగంటి తెలంగాణ యయాతి చరిత్ర. నెక్స్ట్ ముదిగంటి సింగనాచార్యుడు దశరథ రాజనందన చరిత్ర. ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఉర్దూ కవులలో ఫెరోజ్ వచ్చేసి తెసల్నామా అనే గ్రంథాన్ని రచించిండు. అలీపుర్సి వచ్చేసి నసబ్నామా కుతుబ్ షాహీ. ఈ రచనలు వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. డెఫినెట్ గా మనకు వీటి నుండి బిట్స్ వస్తాయి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మహమ్మద్ కులీ కుతుబ్ షా కాలంలో ఎవరెవరు కవులు ఉన్నారో ఒకసారి చూద్దాం. ఈ మహమ్మద్ కులీ కుతుబ్ షా స్వయంగా కవి. ఇతని కలం పేరు ఏంటంటే మాని. ఏం పేరు అండి? కలం పేరు మాని. ఇతడు రచించినటువంటి ఇతని కవితలను పుస్తకంగా చేశారు. ఇతడు రచించినటువంటి కవితలకు గల పుస్తకం పేరు ఏంటంటే కుల్లియత్ అలీ. ఏంటండి? కుల్లియత్ అలీ. ఇతని ఆస్థానంలో సారంగ తమ్మయ్య అనే కవి ఉండేవాడు. సారంగ తమ్మయ్య
రచన వచ్చేసి వైజయంతి విలాసం. వెరీ 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 ఇంపార్టెంట్. ఆల్రెడీ ఇది ప్రీవియస్ బట్ చాలా సార్లు అడిగారు. సారంగతమ్మయ్య వైజయంతి విలాసం. ఇతని ఆస్థానంలో జంట కవులు ఉండేవారు. వారు ఎవరంటే అయ్యంకి బాల సరస్వతి, తురుగ రాజకవి. అయ్యంకి బాల సరస్వతి, తురుగ రాజకవి. వీరి రచన ఏంటంటే నాగర ఖండం. అదేవిధంగా గులాం అలీ అనే ఉర్దూ కవి ఉండేవాడు. ఇతడు పద్మావతి అనే గ్రంథాన్ని ఉర్దూలో రచించాడు. ఈ పద్మావతి అనే గ్రంథం చాలా ఇంపార్టెంట్ మనకు ఇండియన్ హిస్టరీలో, భారతదేశ చరిత్రలో. ఎవరు రాశారంటే దీన్ని మాలిక్ మహమ్మద్ జైసీ అనే కవి హిందీలో ఇతడు ఈ పద్మావత్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. ఈ మాలిక్ మహమ్మద్ జైసీ హిందీలో రాసినటువంటి పద్మావత్ అనే గ్రంథాన్ని గులాం అలీ పద్మావత్ అనే గ్రంథాన్ని ఉర్దూలోకి అనువదించడం జరిగింది. ఎవరు అనువదించారండి? గులాం అలీ. ఎవరు రాశారు పద్మావత్ అనే గ్రంథాన్ని హిందీలో? మాలిక్ మహమ్మద్ జైసీ. ఈ మాలిక్ మహమ్మద్ జైసీ షేర్షా ఆస్థానంలో ఉండేవాడు. ఇది ఇండియన్ హిస్టరీలో భాగంగా చాలా చాలా ఇంపార్టెంట్. మాలిక్ మహమ్మద్ జైసీ హిందీలో పద్మావత్ అనే గ్రంథాన్ని రాస్తే దాన్ని గులాం అలీ ఉర్దూలోకి అనువదించడం జరిగింది. నెక్స్ట్ సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా. సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా ఆస్థానంలో కవులుగా మహమ్మద్ మూమిన్ ఉండేవాడు. ఇతడు రిసాలా మికార్దియా అనే గ్రంథాన్ని రాశాడు. రిసాలా మికార్దియా ఇది తూనికలు కొలతలపై గ్రంథం. రిసాలా మికార్దియా. అదేవిధంగా హకీం తకీముద్దీన్ అనే మరొక కవి మిజానుత్ తబాయి అనే గ్రంథాన్ని రాశాడు. హకీం తకీముద్దీన్ అనే కవి మిజానుత్ తబాయి అనే గ్రంథాన్ని రాశాడు. ఇది వైద్య గ్రంథం. ఏంటండి? వైద్య గ్రంథం. అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో గవాసి అనే కవి తూతునామా అనే గ్రంథాన్ని రాశాడు. ఈ తూతునామా అనే గ్రంథం సూకా సప్తపది అనే తెలుగు కావ్యానికి ఉర్దూలో అనువాదం. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తూతునామా అని రాసింది గవాసి. ఇది దేనికి అనువాదం? షూకా సప్తపది అనే తెలుగు కావ్యానికి ఉర్దూలో అనువాదం. అదేవిధంగా ఇబ్నే నిషాతి అనే కవి పూల్బన్ అనే గ్రంథాన్ని రాశాడు. ఇబ్నే నిషాతి వచ్చేసి పూల్బన్ అనే గ్రంథాన్ని రాయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి. ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. మహమ్మద్ మూమిన్ వచ్చేసి రిసాలా మికార్తియా. ఇది తూనికలు కొలతలపై గ్రంథం. నెక్స్ట్ హకీం తకీముద్దీన్ వచ్చేసి మిజానుత్ తబాయి. ఇది వైద్య గ్రంథం. నెక్స్ట్ అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో గవాసి వచ్చేసి తూతునామా రాశాడు. ఈ తూతునామా అనేది షూకా సప్తపతి అనే తెలుగు కావ్యానికి ఉర్దూలో అనువాదం. అదేవిధంగా ఇబ్నే నిషాతి అనే కవి ఏం రాశాడు? పూర్వబన్ అనే గ్రంథాన్ని రాశాడు. వెరీ 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 ఇంపార్టెంట్ మనకి ఎగ్జామ్లో. అదేవిధంగా అబ్దుల్లా కుతుబ్ షా కాలంలో క్షేత్రయ్య అనే కవి ఉండేవాడు. ఈ క్షేత్రయ్య అనే కవి యొక్క అసలు పేరు ఏంటంటే వరదయ్య. ఏంటండి? వరదయ్య. ఈ వరదయ్య రాసినటువంటి రచన మువ్వ పదాలు. ఏంటి? మువ్వ పదాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ప్రీవియస్ గా అడగడం జరిగింది. మువ్వ పదాలు అనే గ్రంథాన్ని రచించింది క్షేత్రయ్య. అతని పేరు వరదయ్య. ఇతని బిరుదు, క్షేత్రయ్య యొక్క బిరుదు వచ్చేసి పద కవిత పితామహుడు. ఏంటండి? పద కవిత పితామహుడు. రేపు ఎగ్జామ్లో అడగవచ్చు, పద కవిత పితామహుడు అనే బిరుదు కలిగినటువంటి కవి ఎవరు అని. ఎవరండి? క్షేత్రయ్య. ఇతని అసలు పేరు వరదయ్య. ఇతను ఎవరి ఆస్థానంలో ఉండేవారు? అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఉండేవాడు. ఇవండి కవులు, రచనలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలు. నెక్స్ట్ వీడియోలో మనం కట్టడాలు, ప్రముఖ కట్టడాల గురించి నేర్చుకుందాం. సో ఈ సాహిత్యము, రచనలు అనే టాపిక్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. తెలంగాణలో ఇప్పటి వరకు జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్స్ ఏవైనా తీసుకోండి మీరు, అది ఎస్ఐ కావచ్చు, కానిస్టేబుల్ కావచ్చు, గ్రూప్స్ కావచ్చు, ఇలా ప్రతి ఎగ్జామ్లో మనకి ఈ సాహిత్యము, రచనల నుంచి ఏదో ఒక క్వశ్చన్ డెఫినెట్ గా వస్తూ ఉంది. ముఖ్యంగా వీటి నుంచి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ లో అడగడానికి ఎక్కువగా ఛాయిసెస్ ఉన్నాయి, స్టేట్మెంట్స్ లో అడగడానికి ఎక్కువగా ఛాయిస్ ఉన్నాయి. కాబట్టి మీరు ఈ కవులు, వారి రచనలు అండ్ వారి ఎవరి కాలంలో ఉండేవారు, వీరిని ఆదరించినటువంటి రాజులు, ఇవన్నీ అంశాలు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వీఆర్ ఎడ్యుక్రియేటర్స్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.